నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన ర్యాలీని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేపట్టిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి నగరం పాలెం వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్తో పాటు జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి, ఇతర అధికారులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును నిస్వార్థంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఉపయోగపడుతుందన్నారు. భారతదేశం అన్నది అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువకులకి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. కులాలతో, మతాలతో, వర్గాలతో, లింగ వివక్షలు ఏమీ లేకుండా 18 సంవత్సరాల నుండి భారతీయ పౌరుడైన వారికి ఈ ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమందికి అవగాహన లేకపోవడం కానీ, కొంతమంది అవగాహన ఉండి కూడా ఇందులో పాల్గొనకపోవడం కానీ ఉండకూడదన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వారందరినీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. రేపు గుంటూరుకు చేరుకోనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల యాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కోరారు. మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోనున్న యాత్రకు ఆటోనగర్ నుండి భారీ ర్యాలీతో స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు. షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి అన్ని పార్టీలకు నిద్రపట్టడం లేదన్నారు. శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు షర్మిల చేపట్టిన యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. షర్మిల చేసే యాత్ర చూసి జగన్ ప్రభుత్వం బాధపడుతుందని, అందుకే సజ్జలతో సహా వైసీపీ నేతలు షర్మిలపై మాట్లాడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోరే నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగరాధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. భయపడిపోయారు. అభివృద్ధి అనేటటువంటి లేకపోవటం వల్ల కేవలం మోడీ గారి దగ్గర కాళ్ల దగ్గర బానిస బతుకు అహంకారపూరితంతో ప్రజలను అణగదొక్కేటటువంటి ఆలోచన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద అతి కిరాతకంగా చంపేసినటువంటి వ్యక్తులని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని అహంకారపూరితమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ వైఎస్ షర్మిలమ్మ గారు. మణిపూర్లో జరిగినటువంటి క్రైస్తవుల చర్చిల మీద దాడులు, క్రైస్తవుల మీద హత్యలు జరిగిస్తే ఒక క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెందుకు స్పందించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం 1500వ రోజుకు చేరింది. దీంతో రాజధాని రైతులు అలుపెరగని పోరాటంకు మద్దతుగా అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన జేఏసీ గుంటూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. 33,000 ఎకరాల భూములను నిస్వార్థంగా రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చారని జేఏసీ నేత రావిపాటి సాయికృష్ణ తెలిపారు. నవనగరాలుగా రాజధాని అమరావతి తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళిక సిద్దం చేస్తే అధికారంలోకి వచ్చిన జగన్ 3 రాజధానుల పేరుతో రైతులను రోడ్డెక్కించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ర్యాలీలో ఫిరోజ్, ఆల్లహరి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒక అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి 17 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గండికొట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక నగరాల పేరుతో ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ రూపొందిస్తే ఆ క్యాపిటల్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు, ఎన్నో అవహేళనలు ఈ మంత్రులు, ఎమ్మెల్యే చేశారు. చివరికి ఎవరైతే అమరావతి రైతులను దూషించారో, అమరావతి రైతులపై నిందలు వేశారో వాళ్ళందరూ రాజకీయ ఉనికి కోల్పోవడానికి సిద్ధమైపోయారు. తమ 3 పంటలు పడినటువంటి భూముల్ని ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి రైతులకు అండగా ఈరోజు జనసేన పార్టీ ఉంటుంది. ఈ క్రమంలో రైతులు చేసినటువంటి ప్రతి పోరాటానికి జనసేన అండగా ఉంటుంది. ఈ క్రమంలో అమరావతి రైతులు ఎదుర్కొంటే అవహేళనలకి, అవమానాలకి, తిట్లకి అన్నిటి కూడా భూసేకరణలో అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించలేమని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైతు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. పేదలకు హాని కలగజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ఉందన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్స్లను జారీ చేసిందన్నారు. అసైన్డ్ భూములపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ జరిగే నిరసన పోరాటాల్లో ప్రజలు పాల్పంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, జిల్లా అధ్యక్షుడు బాలరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తదితరులు పాల్గొన్నారు. అసైన్మెంట్ భూములు పొందిన పేదలు నష్టపరిహారం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి తప్ప మీరు చట్ట ప్రకారంగా మీరు పోరాడడానికి వీల్లేదు. పట్టా భూములలో జిరాయితీ భూములలో కోర్టు పోవచ్చు, కానీ అసైన్మెంట్ భూములు వాళ్ళు కోర్టుకు పోకూడదని ఈరోజు ఆర్డినెన్స్ తెచ్చారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఒక పక్కేమో దళితుల కోసమో పేదల కోసమే వర్గ పోరాటం జరుగుతుందని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే దళితులకి అదే పేదలకి తీవ్రమైనటువంటి హాని రోజు రోజుకి చేకూరుస్తున్నారు. సప్లాన్ చట్టాన్ని నిర్గార్చారు, అసైన్మెంట్ భూముల్ని కొల్లగొట్టేస్తున్నారు. ఈరోజు అసైన్మెంట్ భూములు ఎక్కడైనా అవసరాల కోసం తీసుకుంటే కూడా న్యాయమైన పరిహారం ఇవ్వకుండా కోర్టుకు పోవద్దని తెచ్చిన ఆర్డినెన్స్ రద్దు చేయకపోతే రేపు ఎన్నికల్లో దళితులు పేదలు నీకు తగిన మూల్యం తగిన బుద్ధి చెప్తారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ధైర్యం నమ్మకం పోయి వైఎస్ జగన్లో భయం మొదలైందని మాజీ శాసనమండలి చైర్మన్ మొహమ్మద్ షరీఫ్ విమర్శించారు. ప్రజాగ్రహం తప్పదని గ్రహించే స్వరం మార్చారని మహమ్మద్ షరీఫ్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎంత ముసలి కన్నీరు కార్చినా ప్రజలు ఆయన పార్టీని తరిమి కొట్టడం ఖాయమన్నారు. ప్రజల మనసులో ఉన్నదే షర్మిల మాట్లాడుతున్నారని తెలిపారు. జగన్ కుటుంబంలో చిచ్చుపెట్టాల్సిన అవసరం టీడీపీకి, చంద్రబాబుకు లేదని షరీఫ్ స్పష్టం చేశారు. ఈరోజు మా కుటుంబాన్ని కూడా విడదీసి నన్ను నా మీద పోటీ పెట్టి ఆలోచన చేస్తున్నారనేది మరి ఆయన బాధపడిపోతున్నాడు. అంటే ఆయన ఒక్కడే ఉండాలా, కుటుంబ సభ్యులు ఎవరు ఎదగకూడదా? మరి ఆ రకంగా ఎవరైనా ఎదగడానికి ప్రయత్నిస్తే ఆయన వ్యతిరేకించి ఆయన నిలబడి మరి ఆయన కాదని ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద మరి ఎదురుదాడి చేస్తారా? కాబట్టి ఈరోజు షర్మిల గారు పిసిసి జాతీయ పార్టీకి ఆవిడ ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆవిడ మరి ఏదైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారో నిర్ణయానికి ఆవిడ కట్టుబడి ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు శాఖ ఆందోళన చేపట్టింది. తాలూకాలోని పెన్షనర్స్ హోం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. పెన్షనర్లకు పీఆర్సీ ఏరియాలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు పనిచేసేలా చూడడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి కోరారు. దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. పీఆర్సీ ఏరియాస్ ఎప్పుడో 4 సంవత్సరాలకు ఇస్తారంటే ఈ లోపల ఎరీస్ రాక కరోనా వల్ల కానీ ఆరోగ్య రీత్యా వల్ల కానీ ఎంతో పెన్షన్ చనిపోయారు. వాళ్ళందరూ డబ్బులు ఏమవ్వాలి, ఎలా జరగాలి, వాళ్ళ భార్యాబిడ్డలు ఎలా బతకాలి, ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా. అలాగే ఆరోగ్య రీత్యా ఎంతో ఇబ్బందులు ఉన్నా కానీ మేము ముఖ్యంగా కోరేది ఒకటే, మేము సంవత్సరానికి 80 కోట్లు కడుతున్నాం కాబట్టి ప్రతి వైద్యశాలలో ప్రతి డిసీజ్కి కూడా వైద్యం అందాలని మేము కోరుతున్నాం. ఈ ధర్నాకు వచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుసుకున్నాం. అలాగనే మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మాకు రావాల్సిన పీఆర్సీ ఏజెస్, అలాగనే 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని, అలాగనే సక్రమంగా వైద్యం అందించాలని, అలాగనే 18 నెలలు దాదాపు డిఏ ఏజెస్ కూడా ఇవ్వాలని, 2 డిఏలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ తప్పనిసరిగా రేపు 29న కలెక్టర్ ఆఫీస్ దగ్గర, 5/2/24న విజయవాడలో కూడా మహాధారణ కార్యక్రమం జరుపుతామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఏపీలో జరిగే అభివృద్దిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు మోరుసుపల్లి షర్మిలతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు గూడూరు నాని ముదిరాజ్ అన్నారు. తెలంగాణలో ఉండి ఏపీ అభివృద్ది గురించి షర్మిల మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎన్జీఓ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నాని ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడ పోటీ చేయకుండా ఎవరి ప్రయోజనాల కోసం ఏపీ వచ్చారని ప్రశ్నించారు. షర్మిల జగన్పై అవాకులు చవాకులు పెరితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైఎస్ పేరును
ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్తో ఎలా చేరావని ప్రశ్నించారు. జగన్ పేదలకిచ్చిన ఇల్లు, పెన్షన్లు షర్మిల కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు రవికుమార్, విష్ణు, దుర్గమ్మ, నాగేశ్వరరావు, త్రినాథ్, శేషగిరిరావు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి మా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తున్నారు. మా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ముందు పెడుతున్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాల్లో 175 గెలిపించడానికి మేమైతే కంకణం కట్టుకున్నాం. ఈ ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. మీరు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలాంటి మాటలు ఏకవచనంతో మాట్లాడితే మీకు రాజకీయ భవిష్యత్తుని సమాధి చేస్తామనేది ఈ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది. గుంటూరు కళాపరిషత్ ఆధ్వర్యంలో 26వ వార్షిక నాటకోత్సవాలను నిర్వహించనున్నట్లు కళాపరిషత్ అధ్యక్షులు మల్లికార్జునరావు తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జనవరి 27, 28, 29 తేదీల్లో జరగనున్న నాటకోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మల్లికార్జునరావు చెప్పారు. 25 సంవత్సరాలుగా కళాపరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వప్నం రాల్చిన అమృతం నాటక ప్రదర్శన అనంతరం నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 3 రోజుల పాటు 9 నాటకాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటులు నాయుడు గోపి, ప్రధాన కార్యదర్శి పూర్ణ, అమ్మిశెట్టి శివ, పోపూరి శివరామకృష్ణ, మాల్యాద్రి, రావులాంజిబాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కళాపరిషత్తు గత 26 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది అంతా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో భాగంగా క్లుప్తంగా వివరిస్తాను మీకు ఏ కార్యక్రమాలు పెట్టామనేటటువంటి దాని మీద. జనవరి 27, 28, 29 తారీఖుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖ నాటక సంస్థలన్నీ కూడాను ఇందులో పాల్గొంటాయి. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలన్నీ పాల్గొంటాయి. అందుకని ప్రేక్షకులంతా కూడాను ఈ కార్యక్రమాన్ని గతంలో లాగా క్రిక్కిసిపోయినటువంటి విధంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.